హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మెయిన్ టాపిక్ పైన వీడియో చేయబోతున్నాను. ప్లీజ్ అందరూ ఆ, వినండి. ఐ థింక్ ఎవరికో ఒక చోట లైఫ్లో ఎక్కడో ఒక చోట ఇది చాలా ఉపయోగపడే టాపిక్. ఇది స్పెషల్లీ నేను క్యాన్సర్ పైన వీడియోస్ చేస్తున్నాను. ఎందుకంటే క్యాన్సర్ గురించి పబ్లిక్లోకి తీసుకెళ్లాలనేసి, దీని గురించి ఒక మంచి అవగాహన పెంచాలనేసి ఆ, నాకు అనిపించింది. ఎందుకంటే ఎప్పటివరకైతే మేము ఆ, మన పైన మనకు ఓ, అంటే ఈ ఒక ఒక అంటే ఒక ప్రాబ్లం ఫేస్ చేయము, అప్పుడు కానీ మనకు దానిపైన ఉండే బాధ, దాంట్లో ఉండే ఒక టెన్షన్ మనకు తెలిసి రాదు. ఇవన్నీ మనం ప్రాక్టికల్గా అనుభవించినప్పుడే మనకు దీని గురించి తెలుస్తుంది. ఈరోజు నా హెల్త్ కూడా చాలా మటుకు, అంటే ఒక 70% బాగుంది కంపేర్ చేస్తే లాస్ట్ 2 days నుండి. ఓకే, ఎందుకంటే కీమో తర్వాత నా ముందు వీడియోస్ చూడొచ్చు ఎలాంటి ప్రాబ్లంలో ఉన్నాను. ఓకే, మార్నింగ్ నుండి కూడా హెల్త్ బాగాలేదు, కానీ ఈరోజు Feb 4th క్యాన్సర్ డే. ఈరోజు కొన్ని వీడియోస్ చెయ్యాలి, ఈరోజు నేను ఎలాగైనా సోషల్ మీడియాలో రావాలి అనేసి నేను 2 days నుండి ప్రిపేర్ అయ్యాను. అంటే కొద్దిగా మంచి ఫుడ్ తీసుకునేసి, కొద్దిగా డైట్ మార్చి, కొద్దిగా వాకింగ్ చేసి, ఎక్సర్సైజ్ చేసి, అట్లీస్ట్ నేను రెస్ట్ తీసుకునేసి కొద్దిగా మెంటలీ ప్రిపేర్ అయ్యాను. ఈరోజు అట్లీస్ట్ మాట్లాడే పరిస్థితులు అయినా ఉండాలనేసి. ఈరోజు నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. నేను కూడా 2 months బిఫోర్ వరకు అసలు ఈ ప్రాబ్లం ఏమిటనేది తెలియనప్పుడు నా లైఫ్లో నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. నా యాక్టివ్నెస్, నా వర్క్, నా బిజినెస్, నా సోషల్ మీడియా, నా పార్టీ, నా వర్క్, ఏదో 24 hours బిజీ. పిల్లోళ్ళు, స్కూల్స్ టైం, ఒక టైం విలువ తెలియదు. అంటే పిల్లోళ్ళు ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, అంటే లైఫ్ విలువ తెలియదు. ఫుడ్ ఏం తింటున్నాము, ఏం తినడం లేదు అనే అంటే తిండి విలువ తెలియదు. ఓన్లీ పరిగెత్తడం పరిగెత్తడం పరిగెత్తడం, ఇదే లైఫ్ అయిపోయింది. ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత అందరికి తెలిసిందే పరిస్థితులు ఎలా మారాయి, పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎటు నుండి ఎక్కడికి వెళ్ళాం, ఎక్కడి నుండి ఎక్కడ చేరుకున్నాం, ఎవ్వరికి తెలియనిది కాదు. అందరు దీని గురించి అనుభవించిందే. చిన్న చిన్న ఒక కార్మికుడి దగ్గర నుండి పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళందరికీ ఒక అంటే టెన్షన్ అయిన లైఫ్లో నుండి ప్రతి ఒక్కరూ నడిచిందే. ఇప్పుడిప్పుడే కొద్ది గొప్ప సెట్ అవుతున్నాము, కొద్దిగా సెటిల్డ్ అవుతున్నాము, లైఫ్ అంటే ఏమిటో చూస్తున్నాము. ఇవన్నీ హ్యాపీగా సాగుతున్నాయి. ఇంకేదో కొద్దిగా ఇప్పుడైనా సెటిల్డ్ అవుతాము, లైఫ్ ఏమిటో ప్రతి ఒక్కటి చూపించేసింది. ఇప్పుడు మనం లైఫ్లో మనం సెటిల్డ్ అవుదాము, ఇంకా ఏ ప్రాబ్లం లేదు అనుకునేటప్పుడు నా లైఫ్ ఒక సడన్గా యూటర్న్ తీసుకునింది. అనుకోకుండా ఏదో ఒక చిన్న డౌట్ రావడము, నేను టెస్ట్ చేయించడము, దాంట్లో నాకు ఉమెన్ క్యాన్సర్ ఉందనేసి, అంటే లెఫ్ట్ సైడ్ చెస్ట్లో ఏదో చిన్న గడ్డలాగా అనిపిస్తే చెస్ట్ క్యాన్సర్ ఉన్నట్టు నాకు కన్ఫర్మ్ అయ్యింది. ఇంకా ఒక్కసారిగా లైఫ్ ఉన్నట్టు ఉండి మారిపోయింది. అసలు ఇంత సడన్గా ఈ ప్రాబ్లం ఎలా వచ్చింది, ఏంటి, అసలు దీని గురించి తెలుసుకొని అంటే ఒక క్లారిఫై అవ్వడానికే నాకు చాలా టైం పట్టేసింది. ముందైతే ఈ టెస్టులన్నీ ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, అంటే ముందు ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అనేసి నాకు ఒక అంటే నేను టెస్ట్ గురించి కూడా మొత్తమే చెప్తాను. ఎందుకంటే ఎవరికైనా ఏదైనా ఉన్నా వాళ్ళు కూడా ముందుగా అలా ప్రిపేర్ అవ్వచ్చు అనేసి. యాక్చువల్లీ నాకేదో చిన్న ప్రాబ్లం, అంటే ఏదో తేడా ఉన్నట్టు అనిపిస్తే చెస్ట్లో, వెంటనే నేను డాక్టర్కి కన్సల్ట్ అయ్యాను.
అక్కడ నాకు అంటే వాళ్ళు నాకు స్కానింగ్ రాసిచ్చారు. స్కానింగ్ చేసేటప్పుడు స్కానింగ్‌లో వాళ్ళకు డౌట్ వచ్చింది. సమ్ ఏదో ప్రాబ్లమ్ అనిపిస్తుంది మేడం. ఐ థింక్ ఇది నార్మల్ ప్రాబ్లమ్. అప్పుడే అంటే నా డెలివరీ అయ్యి నాకు 1 ఇయర్ అయ్యింది. 1 ఇయర్ 3 మంత్స్, 1 ఇయర్ 2 మంత్స్ ఏదో అయింది. కాబట్టి మాకు కూడా డౌట్ రావడం లేదు. కానీ కన్ఫర్మ్ మీరు ఒకసారి ఎఫ్ఎన్ఎన్సి ఒక టెస్ట్ వస్తుంది, అదొక చేయించుకోండి, ఎందుకైనా మంచిది అన్నారు. సరే అలానే అనేసి నేను వెంటనే ఆ టెస్ట్ కూడా చేయించాను. ఇంకా దాంట్లో ఒక 70% వరకు అంటే ఇది క్యాన్సరే అన్నట్టు కన్ఫర్మ్ అయింది. ఇంకా దాని తర్వాత ఎలా అంటున్నారేంటి, సరే ఒకసారి అంటే దాని తర్వాత అంటే బయాప్సీ ఉంటుంది. సరే ఒకసారి బయాప్సీ చేసుకొని చూడండి, బయాప్సీలో మీకు కన్ఫామ్గా తెలిసిపోతుందన్నారు. ఇంకా దాని తర్వాత బయాప్సీకి ప్రిపేర్ అయ్యాము. ఇంకా బయాప్సీ రిజల్ట్ వచ్చే వరకు కొద్దిగా 7 డేస్ పట్టింది. ఇంకా అప్పటి వరకు ఒక లైటే తీసుకున్నాం, ఏమి ఉండకపోవచ్చు, ఏదైనా ఉన్నా నార్మలే ఉంటుంది, రిపోర్ట్స్ నార్మల్ రావచ్చు, ఎక్కడో ఒక చోటు ఉన్నింది. కానీ ఒక చోటు మెంటలీ ప్రిపేర్ కూడా అయ్యాము. ఓకే, ఇది ఈ ప్రాబ్లం చూపిస్తున్నారు కాబట్టి ఉండొచ్చు, ఈ ప్రాబ్లం కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ వింటున్నాము అనేసి. అప్పటికి దానివల్ల నేను అంటే ముందు నుండే సర్వే అది చేస్తున్నాను, ఎందుకంటే పబ్లిక్లో ఉన్నాను, సోషల్ వర్క్లో ఉన్నాను, ఎక్కడో ఒక చోట ఇది కౌన్సిలింగ్ కూడా చేస్తున్నాం కాబట్టి నాకు ఒక ఐడియా ఉన్నింది. ఈ మధ్య అంటే ఉమెన్ క్యాన్సర్ కానివ్వండి, అంటే నార్మల్ ఏ క్యాన్సర్కైనా కానివ్వండి, చాలా స్పీడ్గా గ్రో అవుతుంది, ఎవ్రీ 13 మెంబర్స్లో ఒకరికి ఇది ఎక్కడో ఒక చోట వస్తుందనేసి. కాబట్టి మెంటలీ ప్రిపేర్ కూడా అయ్యాను. అలానే అనుకున్నట్టు రిజల్ట్ రావడము, దాంట్లో పాజిటివ్ రావడం, ఇంకా అది ఏ కేటగిరీ అన్నట్టు దాని తర్వాత దానికి టెస్టులు పంపించడం, అంటే ఓన్లీ టెస్టులు దీని రిజల్ట్ ఇవన్నీ రావడానికి అనుకోండి ఆల్మోస్ట్ నాకు 1.5 మంత్ పట్టేసింది. ఇంకేదైనా అయితే ట్రీట్మెంట్ తొందరగా అయితే బాగుంటుంది, ఎందుకంటే ఒకసారి తెలిసాక ఎంత అంటే అది స్ప్రెడ్ అవ్వక ముందు ట్రీట్మెంట్ అయితే బాగుంటుంది. తర్వాత బయాప్సీ కూడా అయింది, బయాప్సీ తర్వాత కూడా ఎక్కువసేపు అంటే అలా వితౌట్ ట్రీట్మెంట్ ఉండడం మంచిది కాదు, ఎందుకంటే బయాప్సీ తర్వాత కూడా అందరు అంటారు కానీ స్ప్రెడ్ అవుతుందా లేదా చాలా కన్ఫ్యూజన్స్ ఉంటుంది. అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్గా ఆలోచిస్తే మటుకు బయాప్సీ తర్వాత స్ప్రెడ్ అవుతుందనేసి అనుకుంటున్నాను, ఎందుకంటే నా దాంట్లో బాడీలో కూడా ఏదో చేంజెస్ లాగా నాకు అనిపించింది, కాబట్టి నాకు అనిపిస్తుంది స్ప్రెడ్ అవుతుందనేసి. ఓకే, కాబట్టి నేను కూడా అంటే చాలా ప్రెజర్ అయితే పెట్టాను, కానీ రిపోర్ట్స్ వచ్చే వరకు ఏం చేయలేమన్నారు. ఇంకా అనుకోకుండా దాని తర్వాత అన్ని రిపోర్ట్స్ వచ్చే వరకు మొత్తం పట్టిందండి, ఒక 1.5 మంత్ ఈజీగా పట్టింది. దాని తర్వాత పెట్ స్కాన్ రిజల్ట్ తర్వాత అంటే కన్ఫర్మ్ అయింది, ఓకే దేవుని దయ వల్ల బాడీలో ఇంకెక్కడ లేదు, ఓన్లీ చెస్ట్ పార్ట్లో మట్టుకు అది ఒక కన్ఫర్మ్ అయింది, ఇంకెక్కడైతే లేదనేసి వచ్చింది. ఇంకా దాంతో సరే దాని తర్వాత నా ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. అంటే ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ కాకముందే మెంటలీ ప్రిపేర్ అయ్యాను, అంటే ట్రీట్మెంట్ ఏముండొచ్చు, ఎలా ఉండొచ్చు, దీనికి ఏ ట్రీట్మెంట్ ఇస్తుండొచ్చు, కీమోథెరపీ అంటే ఏంటి, ఇంకా దాంట్లో ఉంటే ప్రాబ్లమ్స్ ఎలా ఉండొచ్చు, పెయిన్ ఉండొచ్చా ఉండకపోవచ్చా, చాలా కనుక్కున్నానండి. ఇంకా అన్నింటికీ మెంటలీ ప్రిపేర్ అయ్యి కీమోథెరపీకి రెడీ అయ్యాను. కీమోథెరపీ అయితే అంటే పెద్ద ఏం ట్రీట్మెంట్ కాదు, ఓన్లీ ఒక చిన్న మెడిసిన్, అది గ్లూకోజ్లో వేసి ఎక్కిస్తారు. ఓకే, కీమోథెరపీ అంటే నాకు ఒక 5 గ్లూకోజెస్ ఎక్కించారండి. ఒక్కటైతే ఏదో అంటే నార్మల్గా హెల్త్ ఇష్యూస్ ఏం రాకుండా ఉండడానికి, అండ్ ఇంకొకటి ఏదో ఎనర్జీకి, ఇంకా 3 అయితే కీమోథెరపీ, ఏదో ఇమ్యూనిటీ థెరపీ అంటే ఏదో 2-3 చెప్పి వాళ్ళు 5 గ్లూకోసెస్ అయితే ఎక్కించారు. ఐ థింక్ నేను 12 o'clock అలా వెళితే నాకు 4:30 అయ్యింది. ఆ రోజైతే నేను ఇంటికి వచ్చేసాను. నా ఫస్ట్ కీమోథెరపీ 30th డిసెంబర్కి అయింది 2024. అప్పుడైతే నేను వెంటనే ఇంటికి వచ్చేసాను. ఆ రోజైతే నాకేం అనిపించలేదు, వెయిట్ అయితే చేశాను, ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు అనేసి, కానీ అనుకోలేదు ముందుంది ముసలోళ్ళ పండగ అన్నట్టు.
ఆ రోజైతే హ్యాపీగా ఉన్నాను, టెన్షన్ ఏం లేదు. సరే, దీంతో ఇక్కడితో వీడియో లాంగ్ అవుతుంది. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.